ఖురాన్ గ్రంథంలో అత్యంత పవిత్రమైన స్త్రీగా తెలుపబడిన ఒకే ఒక్క మహిళ మరియం అలైహిస్సలాం గారు. ఈవిడే మన ప్రవక్తలలో ఒకరు అయిన ఈసా అలైహిస్సలాం గారి తల్లి. ఈమె చిన్నప్పటి నుండి కూడా అతి పవిత్రంగా ఉంటూ అల్లాహ్ స్మరణలో తన సమయాన్ని గడుపుతూ వచ్చింది. ఈమెకు ప్రత్యేకంగా ఆకాశం నుండి ఆహారం అన్నది లభ్యమయ్యేది. మరియం అలైహిస్సలాం గారు ఒకరోజు గదిలో కూర్చొని అల్లాహ్ స్మరణ చేస్తున్నప్పుడు హఠాత్తుగా జిబ్రయిల్ అలైహిస్సలాం గారు ఆమె ముందు హాజరయ్యారు. అప్పుడు జిబ్రయిల్ అలైహిస్సలాం గారు ఆమెతో, ఓ మరియం, నీకు ఒక పవిత్రమైన బిడ్డ పుడతాడు అని చెప్పగా అప్పుడు మరియం అలైహిస్సలాం గారు, ఓ దైవదూత, నన్నెవరూ తాకలేదు, నేను ఎలాంటి పాపంలోనూ పడలేదు, నాకు సంతానం ఎలా కలుగుతుంది? అల్లాహుతాలా అగు అని అంటూనే ప్రతీది కూడా అయిపోతుంది. ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఇలా ఒక అద్భుతమైన రీతిలో ఎలాంటి అపవిత్రత కూడా లేకుండా ఎంతో పవిత్రంగా మరియం అలైహిస్సలాం గారికి పుట్టిన బిడ్డనే మన ఈసా అలైహిస్సలాం గారు. సుబ్హానల్లాహ్.